అమ్మో, ముందిది బాత్రూంలో దూరిందంటే గంటకు కానీ బయటికి రాదు. ఏం చేయాలి? శైలు, ఆ? కాటేజ్ పక్కన ఫ్లవర్ గార్డెన్ ఎంత బాగుందో తెలుసా? చూసావా? అవునా, నేను చూడలేదే. రా చూపిస్తా, రా. నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఎంజాయ్ ద వ్యూ. You cheater! Door open చేయి. యా. ఛ! Cheater! ఛ! నేను ఇలా బయట ఉండడం రోజు వాళ్ళు చూస్తే ఏంటి నా పరిస్థితి? ఏంటి శైలు, బయట ఏం చేస్తున్నావు? ఆహా, అది బాలు స్నానం చేస్తున్నాడు, అందుకే. నువ్వు తన వైఫే కదా? అంటే మరి నాకు రోజు వాకింగ్ చేయడం అలవాటు అనమాట. అందుకే తను స్నానం చేసేలోపు అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను, అంతే. అంతే. ఓ అలాగా, సరే త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ఇదిగో వెళ్తున్నా. ఏమండి ఏమండి ఏమండి? అదేంటి, డోర్ ఎందుకు లాక్ చేశారు? అది నేనే కాస్త గట్టిగా ప్రెస్ చేశాను అనుకుంటా, లోపల కూడా లాక్ పడిపోయింది, అంతే. ఓహో. ఏమండి, డోర్ తీయండి. ఏమండి? ఏమండి నా? హే, నువ్వు మీ ఆయన్ని ఏమండి అంటావా? సో క్యూట్. ప్రేమ ఎక్కువైతే అలానే పిలుస్తాను. వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. ఏంటి ఏమండి అని పిలుస్తున్నావు? నేను నీ మొగుడిని ఫిక్స్ అయిపోయావా? హలో హలో, ఫిక్స్ అవడం ఏంటి? అంటే నేను ఎప్పుడు తనని బాయ్ ఫ్రెండ్ లాగే చూడాలి అని మా ఆయన కోరిక కదా బాబు? అవునవును. పదశైలు, స్నానం చేద్దు గాని, లేదంటే కాటేజ్ అంతా ఎలక చచ్చిన వాసన వస్తుంది. రా రా. సో ఫన్నీ ఫన్నీ. ఏయ్, ముందు వెనక ఎవరున్నారో చూసుకోవా? ఆ టైం కాబట్టి అక్కడ ఉంటుందని ఎవరు గెస్ట్ చేస్తారు? సర్లే, తమరు బయటికి దయచేస్తే నేను స్నానానికి వెళ్తాను. ఎందుకైనా మంచిది, ఒక్క 5 నిమిషాలాగి వెళ్తానే. ఏం పర్వాలేదు, ఆవిడ వెళ్ళి అరగంట అయింది, నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. కేర్ఫుల్. గోడ కొట్టిన బంతిలా అలా వచ్చి పడ్డావేంటి? అది మా శైలిని చాలా అందంగా ఉంటావని పొగిడాను, పాపం సిగ్గుపడి నెట్టేసింది. సిగ్గుపడుతూ నెడితేనే ఈ ఫోర్స్లో వచ్చి పడ్డావంటే, ఇంకా కోపంగా నెడితే ఏకంగా. ఏంటి మీ మూగ వార్తలు? అమ్మో, మళ్ళీ వచ్చింది. ఇందాకేమో శైలు బయటుంది, నువ్వు లోపలున్నావు. ఇప్పుడేమో శైలు లోపలుంటే నువ్వు బయటున్నావు. మీకేమైనా గొడవలున్నాయా? ఉంటే చెప్పండి, వెంటనే ప్రజ్వల మేడం కాల్ చేసి షూట్ క్యాన్సిల్ చేయించేస్తా. అబే, అలాంటిదేం లేదండి. అసలు మా మధ్య ఉన్న ప్రేమ చూసి ప్రేమ కూడా ప్రేమంటే ఇదేనా అని చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది తెలుసా? మరైతే బయట ఎందుకు వచ్చి పడ్డావు? అది రోజ్ కోసం. ఏంటి? చిచి, తప్పుగా అనుకోకండి, నేననేది రోజ్ ఫ్లవర్ కోసం వచ్చాను. అది ఫస్ట్ టైం హనీమూన్కి వచ్చాం కదా. హలో, హనీమూన్కి ఎవరైనా ఫస్ట్ టైమే వస్తారు. అదే అదే అదే, రోజ్ ఇచ్చి మా శైలిని సర్ప్రైజ్ చేద్దామని. పాపం, రోజ్ దొరకలేదనుకుంటా కదా. ఏం పర్లేదు, నా దగ్గర ఉంది. థ్యాంక్ యూ ఇస్తా, తనకిచ్చి ప్రపోజ్ చేస్తా.
ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే బెస్ట్ బెస్ట్. అమ్మయ్యా. అవును, తమరికి రోజు ఎక్కడిది? నీ కింద తీసుకొచ్చాను డియర్. పాపం అది బాలుకు కలిసి వచ్చింది. మరి నా రోజ్? రోజుకు మళ్ళీ రోజు ఎందుకు? నేనున్నాను కదా. ఏ రోజ్ ఇస్ ఎ రోజ్ విచ్ ఇస్ టు మీ వెరీ క్లోజ్. కట్ ఇట్. చిన్నాళ్ళ గుర్తొచ్చనవాన ఎన్నాళ్ళని దక్కుంటావే పైన చుట్టం. అబ్బో బయలుదేరింది గాన గద్ద. నిత్యం ఉంటానంటే చెయ్యారు చెర తీసుకోనా, నువ్వు వస్తానంటే నీ వద్ద. ఏ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు సరిగా లాక్ చేయలేదు. అందుకని నాక్ చేయకుండా వచ్చేస్తావా? అది కాదు, ఆ జాక్ రోజు బయటే ఉన్నారు. ఎందుకు ఏంటి ఎలా అని ఆరాలు తీస్తుంటే ఇదిగో ఇలా వచ్చేసాను. ఇదేంటి? ఇది నీకే ప్రపోజ్. ఏంటి ఉదయం నేను ఫ్రెండ్షిప్ ప్రపోజల్ పెట్టానని ఇప్పుడు నువ్వు లవ్ ప్రపోజ్ చేయడానికి వచ్చావా? అది కాదు. ఏంటి కాదు? చోటు మారేసరికి మనసు మారిపోతుందా? అసలు నీకు బుద్ధి? బయట వాళ్ళ ముందు కవర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చా. నోరు మూసుకుని త్వరగా రెడీ అయితే బయలుదేరదాం. బయట వాళ్ళు వెయిటింగ్. బయలుదేరుతామా? రోజ్ చాలా బాగుంది. తల్లో పెట్టుకుంటే ఈయన గారి మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయిందని తెగ ఫీల్ అయిపోతాడేమో. వద్దులే. హలో, నీకు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్సే తెలియవు, నువ్వు డైరెక్ట్ చేసేస్తావా? నీకు లైటింగ్ సెన్సే ఉండదు, నువ్వు కెమెరామన్వా? చూడు, నన్నేమని భరిస్తాను, నా ప్రొఫెషన్ ఏమని అంటే మాత్రం ఊరుకోను. నాది కూడా సేమ్ డైలాగ్. ఇంకా ఎక్కువ మాట్లాడావు అనుకో, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను చెప్తున్నాను. వెయిట్, బాండ్ పేపర్స్ తీసుకొస్తాను. దొరికాడు చూడు. ఏంటి భయ్యా గొడవ? అయినా డైరెక్టర్ నచ్చకపోతే ప్రాజెక్ట్ వదిలేస్తానాలి కానీ డైవర్స్ అంటావేంటి? అయినా మీరేదో మొగుడు పెళ్ళాలన్నట్టు. అయినా ఇలాంటి గరానా డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం కంటే ఊరి తెరణాలలో కలర్ ఫోటోలు తీసుకోవడం మేలు. రోజ్ ఈజ్ మై వైఫ్. వాళ్ళు నీ జోక్స్ కి అసలు టైమింగే లేకుండా పోతుంది. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఏరా పిచ్చి బాలు. చచ్చాం. వినిందా వినలేదా? ఐ నో మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని నాకు తెలుసు. కానీ నేను మీ గురించి ఒక్క మాట అన్నానో లేదో భయ్యా కళ్ళలో ఎంత కోపం వచ్చిందో గమనించారా? ఆ దండి ట్రూ లవ్ అంటే. అది మీకు అర్థం కావాలనే నేను అలా అన్నాను. మై స్వీట్ బేబీ, నీకోసం పూరి తీసుకొచ్చాను. ఏదో ముందే ఇవ్వచ్చుగా. నువ్వు ఈ మధ్య అస్సలు డైట్ చేయట్లేదు. ఆయిల్ ఫుడ్ ఎందుకని వద్దు అన్నాను, అంతే. ఇవాళ స్పెషల్ కదా, మన న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అందుకే ఫుల్గా లాగించేసి రేపటి నుంచి ప్రాపర్ డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రామిస్? ప్రామిస్. పూరి కోసం ఎంత గొడవ, వీళ్ళ ప్రేమ తగలయ్య. ఏంటి మా ఇద్దరికి ఏమన్నా పిచ్చి అనుకుంటున్నారా? నిజమే, మాకు ఒకరంటే ఒకరికి చాలా పిచ్చి.
నాకు మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుంది, చెప్పరా ప్లీజ్. మాదేమంత స్పెషల్ లవ్ స్టోరీ కాదు. ఇద్దరం యుఎస్లో ఒకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇద్దరం కామన్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం, తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఎలాగ క్లోజ్ అయ్యాం కదా అని లవ్ చేసుకున్నారు అంతేగా? నో, నేను యాక్టింగ్ మీద ప్యాషన్తో వెళ్ళాను, బట్ ప్రతిసారి ఫెయిల్ అయ్యేవాడిని. ఒకరోజు నా మనసుకి ఏం కావాలో నా రోజు వల్ల తెలుసుకున్నాను. అప్పుడే కెమెరా పట్టుకున్నాను, సక్సెస్ అయ్యాను. ఎస్, మా ఇద్దరి సక్సెస్ వెనుకున్న ఒకే ఒక్క రీజన్ మేము ఒకరికొకరం మోరల్ సపోర్ట్గా ఉండటం. వెరీ నైస్. టైటానిక్ నేమ్సే అనుకున్నా. మీ లవ్ స్టోరీ టైటానిక్ కంటే చాలా బాగుంది. యాక్చువల్గా మా ఒరిజినల్ నేమ్స్ అవి కావు. నా పేరు జానా వివేక్ అలియాస్ జాక్. నా పేరు రోకలి సరోజ అలియాస్ రోజ్. టైటానిక్ ఇన్స్పిరేషన్ తోనే అలా మార్చుకున్నా. మంచి పని చేశారు. థ్యాంక్ యూ. సో ఇక వర్క్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ష్యూర్. MMM మేక్ మూమెంట్స్ మెమరబుల్. ఇందులో మనం స్పెషల్గా హనీమూన్ ప్యాకేజెస్ గురించి పబ్లిక్కి రీచ్ చేయాలి. అందుకే ఈ యాడ్. ఒక హనీమూన్ కపుల్ ఇక్కడికి వస్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చో వాటి ద్వారా పబ్లిసిటీ చేస్తాం. మనం వెళ్ళబోయే ప్లేసెస్ సో దిస్ ఇస్ అ టోటలీ ప్లాన్. మీరు న్యూలీ వెడ్డింగ్ కపుల్ కాబట్టి, పైగా బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఈజీ క్రియేషన్స్, అందువల్ల మీరు పబ్లిక్కి త్వరగా రీచ్ అవుతారు. అందుకే ప్రజ్వాల మేడం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో మేడ్ అవర్ ప్రాజెక్ట్ సో మెమరబుల్. షూర్ మ్యామ్. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్ షీట్ అండ్ స్క్రిప్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ రెస్ట్ తీసుకోండి. రేపు కాస్ట్యూమ్స్ లొకేషన్స్ అన్ని చెక్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేద్దాం. యా, ఓకే మ్యామ్. మరి ఇంకో రూమ్? టేక్ ఇట్. వాట్ ఈస్ దిస్ జాక్? నన్ను అడగకుండా ఇంకో రూమ్ ఎందుకు బుక్ చేసావు? పాపం వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారని. ఇక్కడ కంఫర్టే కాదు, బడ్జెట్ కూడా చూసుకోవాలి. కమాన్ రోజ్, అవసరమైతే మనం కూడా ఆ రూమ్ వాడుకుందాం. వాళ్ళు ఎలాగో వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఒకే రూమ్లో ఉంటారు. ఏదో మేకప్కి డ్రెస్అప్కి యూజ్ చేస్తారు అంతే కదా బాలు? అంతే అంతే అంతే. ఇట్స్ ఓకే. ఇంకోసారి ఏదైనా డెసిషన్ తీసుకుని ముందు యూ షుడ్ ఆస్క్ మీ జాక్. ఓకే? ఓకే. మీరు కూడా నా ఆర్డర్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అలాగే మ్యామ్. ఓకే మ్యామ్. వేరు వేరు రూమ్స్ తీసుకుంటే వేరు వేరుగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో. మనం ఉండనివ్వం కదా. అమ్మయ్యా, వేరు వేరు రూమ్స్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ సీల్ రాకస్తో గొడవ పడటం తప్ప రెస్ట్ తీసుకునే ఛాన్సే ఉండేది కాదు. ప్రజ్వల మేడం కాల్ చేస్తుందంటే. హలో మ్యామ్. ఏం చేస్తున్నారు? జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను మ్యామ్. మరి శైలు? శైలు తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టుంది మ్యామ్. వాట్? అంటే ఐ మీన్ బాత్రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది మ్యామ్. బాత్రూమ్ లో రెస్టా? వాట్ ఎవర్. నేను మీ ఇద్దరి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. శైలు రాగానే ఫోన్ చేయండి. యా షూర్ మ్యామ్. వామ్మో, శైలు శైలు. ఏమైంది వీడికి?
ఆగు ఫస్ట్ ఈ వాటర్ తాగు. ప్రజ్వల మేడం కాల్ చేసింది. మన ఇద్దరితో ఏదో డిస్కస్ చేయాలంట. దానికి ఇలా పరిగెడుతూ రావాలా? కాన్ఫరెన్స్ కనెక్ట్ చేస్తే సరిపోయేది కదా. అంటే నువ్వు ఇప్పుడు బాత్రూంలో ఉన్నావు అన్నమాట. బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నావు అన్నమాట. చెయ్. హలో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఓ మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు కలిసే ఉన్నారన్నమాట. చూడండి, మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. లవ్లీ లైఫ్ వీడియోకి ఎంత క్రేజ్ వచ్చిందో ఈ హనీమూన్ ట్రిప్ కూడా అంతే క్రేజ్ రావాలి. యా ష్యూర్. ఆడియన్స్ కి అన్నిటికంటే బాగా రీచ్ అయిందేంటో తెలుసా? నా యాక్టింగ్ మేడం. అదే మేడం, మా యాక్టింగ్. నో, అందరికీ మీ కెమిస్ట్రీ చాలా నచ్చింది. యా మ్యామ్. అదే కెమిస్ట్రీ, అంతకంటే మించిన ఎఫెక్షన్ నాకు ఈ హనీమూన్ ఫోటోషూట్ లో కనిపించాలి. ఓకే మ్యామ్. ఓకే మేడం. గుర్తుంది కదా, మై ఐస్ విల్ బి ఆన్ యూ. అక్కడ జరిగే విషయాలు నాకు తెలియవనుకోదు. బీ కేర్ఫుల్. బాయ్. బాయ్ మ్యామ్. వామ్మో, నిద్ర మొత్తం వదిలిపోయింది. పనిలో పని అంకుల్కి కూడా ఒకసారి కాల్ చేయి. మనం రీచ్ అయ్యామో లేదో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మా నాన్న నా కోసం ఎప్పుడూ టెన్షన్ పడ్డు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి అవలేలుగా బతికేయగలనని మా నాన్నకు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్. ఒక నిమిషం. ఏంటి వెతుకుతున్నావు? తెగ కొడుతున్నావు కదా డబ్బా, ఎక్కడ దాచావా అని. అర్థమైందిలే. చెయ్. హలో బాలు, రీచ్ అయిపోయారా? అవునా, సేఫ్గా రీచ్ అయ్యాం. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాలేరా. అమ్మాయి ఎలా ఉంది? మాట్లాడు. హలో అంకుల్, ఎలా ఉన్నారు? డ్రెస్ తీసుకుంటున్నారా? లేక మేము లేము కదా అని మొక్కలు నీళ్లు అని పని పెట్టుకున్నారా? అదేం లేదమ్మా, శుభ్రంగా తిని రెస్ట్ తీసుకుంటున్నాను. శైలు, కొంచెం బాలుని జాగ్రత్తగా చూసుకోమ్మా. వాడికి అసలే క్రౌడ్ ప్లేసెస్ అంటే నచ్చవు. పైగా కొత్త ప్లేసెస్లో దారులు కన్ఫ్యూజ్ అవుతాడు. అవునా అంకుల్, నేను ఇంకా ప్రపంచంలో బాలుని ఎక్కడ వదిలినా అవలీలుగా బ్రతికేయగలడు అనుకున్నానే. వాడికి చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చే దారే గుర్తుండేది కాదు. ప్రతిరోజు నేను డ్రాప్ చేయడం, వాళ్ళమ్మ సాయంత్రం వెళ్ళి తీసుకురావడం. 5వ తరగతి వరకు ఇదే తంతు. నానా, చాలు ఇంకా. టైం దొరికితే చాలు నా చరిత్ర ఓపెన్ చేసేస్తాం. ఎవరండి? బాబుగారేనా? బాలుగారు హనీమూన్కి వెళ్ళిపోయారా? రేయ్, మేము వచ్చింది హనీమూన్ కాదు, హనీమూన్ ప్లేసెస్ షూట్కి. 2 పదాలే కదండి తేడా, కాస్త సర్దుకోండి. ఆ 2 పదాలకే బోల్డ్ అని అర్థాలు మారతాయిరా. అంకుల్కి ఫోన్ ఇవ్వు. అలాగేనండి అయ్యగారు. అమ్మ శైలు, నా గురించి ఏం కంగారు పడొద్దు. నేను చాలా బాగున్నాను. మీరు కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసుకోండి. అలాగే అంకుల్, ఉంటాను. ఓకే నాన్న, బాయ్. బాయ్. షూట్ అంటే పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు, కానీ ఈ జాక్ అండ్ రోజే నాకేదో తేడాగా అనిపిస్తున్నారు. తేడా అంటే? వాళ్ళు నా కంటికి డైరెక్టర్ కెమెరామెన్లా కనిపించట్లేదు. మనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్స్లా అనిపిస్తున్నారు. నీకు మనుషులంత ఈజీగా అర్థం కారులే. అవును, అందుకే నువ్వు మాత్రం సీల్ రాకేశ్వని అర్థమైపోయింది. ఇంక తమరు బయలుదేరతారా? లేక నీ రూమ్ క్లీన్ చేస్తూ కూర్చోమంటావా? అవును అనుకున్నాను, తాగితే తప్పేంటి? కొంచెం అయినా ప్రైవసీ ఉండాలి అంటున్నాను. ప్రొఫెషన్ మీద వచ్చినప్పుడు ప్రైవసీ గురించి ఆలోచించకూడదు. ఏయ్, ఏంటి గోతికాడ నక్కలా నిలబడి ఏం వింటున్నావు? జాక్ అండ్ రోజ్ గొడవ పడుతున్నారు. ఎందుకు గొడవ పడుతున్నారు? ఆ రోజ్ మేడం పచ్చి తాగుపోతనుకుంటా. అవునా? కానీ పాపం పబ్లిక్గా తాగొద్దని జాక్ బతిమాలుతుంటే ప్రొఫెషన్ అది ఇది అని మాట్లాడుతుంది. నువ్వు అసలు నా మాటకు వాల్యూ ఇవ్వడం లేదు. నువ్వే
చెప్పిన ఐడియాని క్యాచ్ చేయడం లేదు. గుసగుసలాడుతున్నారేంటి? నేను లిప్ రీడింగ్ ట్రై చేస్తా చూడు. ఆహా, నీకు బుక్ రీడింగే సరిగా రాదు, మళ్ళీ లిప్ రీడింగ్ ఒకటా? హలో, నువ్వు నా టాలెంట్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. అక్కడెక్కడో ఉన్న వాళ్ళ లిప్ రీడింగ్ కాదు, నీ ముందు నిల్చొని మాట్లాడతాను, నా లిప్ రీడింగ్ కనుక్కో చాలు. ఓకే, మాట్లాడు మాట్లాడు. సరిగా మాట్లాడు. మామూలుగానే మాట్లాడుతున్నా, నువ్వే క్యాచ్ చేయట్లేదు. ఓకే, లాస్ట్ టైం. స్లోగా స్లోగా. శైలు, శైలు, నీతో నాకేదో స్నేహం మొదలైంది, నీ వైపేనే వస్తున్నా. సారీ, సో సారీ టు డిస్టర్బ్ యూ. అబ్బే అదేం లేదండి, నేను డోర్ తీయబోతుంటే అంతలో మీరు వచ్చేసారు, అంతే అంతే కదా. మరి మీ ఆయన ఎలా వచ్చారు? అయినా అది 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 నేను ముందొచ్చాను, నా వెనకాలే మీరు వచ్చారు. రోజ్, రోజ్, బాలు తన గదిలో కనిపించడం లేదు. మేబీ మనల్ని వదిలేసి సైట్ సీన్కి వెళ్ళిపోయాడేమో. కొంప తీసి అడవిలో తప్పిపోతే మై గాడ్, షూటింగ్ పరిస్థితి ఏంటి? కట్. అక్కడ చూడు. హాయ్. ఈ మాత్రం దానికి వేరు గదులు అడగడం ఎందుకు? బడ్జెట్ బొక్క. అది జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అంతే. అవును, మీరేంటి ఇలా వచ్చారు? యాక్చువల్లీ అందరం కలిసి క్యాజువల్ కాఫీ తాగుదామా అనుకున్నాను. మీరు ఇలా ప్రైవసీ కోరుకుంటారని నేను వద్దన్నా. ప్రొఫెషనల్ గా వచ్చాం, ప్రైవసీ దేముందిలే అన్నాను. ఐ రైట్ ఆర్ రాంగ్? నీకు మనుషుల్ని కాదు, మాటలను అర్థం చేసుకోవడం కూడా రాదు. తిను బేబీ.